అనేటటువంటి వ్యవస్థలు పాలసీల గురించి నువ్వు మాట్లాడు, కానీ పర్సనల్ గా పోయి మరి ఒక వ్యక్తిని సూటి వ్యక్తి మాట్లాడేటప్పుడు ఫిర్యాదు చేస్తే ఎవరైనా ఆ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో ఉండేటటువంటి జనరల్ కోడ్ కింద వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటారు. నువ్వు మా మీద అట్లాంటివి నిన్నే వ్యక్తిగతంగా అంటే మా మీద కూడా చర్యలు తీసుకుంటారు. కానీ ఈడ ఎవడో ఎగరేసిన డ్రోన్ కి ఎంపీ అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని తప్పుడు కేసులో ఇరికించి జైలు పంపించినటువంటి ఈ దుర్మార్గులు ఈ రోజు వచ్చేసి సూక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ఎవడో ఎగరేసినటువంటి డ్రోన్ కేసులో ఆ రోజు ఉన్నటువంటి ఎంపీ గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు ముఖ్యమంత్రి గారిని జైలు పంపించినటువంటి చీకటి చరిత్ర గుర్తు చేస్తా ఉన్నా. మేము మీ లెక్క చేస్తలేము, మీ హ్యాండిల్ ఈ రోజు మేము అధికారం ఉన్నాం కాబట్టి ఇలా బడేబాయ్ మా మీద మళ్ళీ తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం అండి? ముఖ్యమంత్రి గారికి ఫోన్లకి డెలీట్ చేస్తాడా? యూఆర్ఎల్ వస్తుంది, ఐపీ అడ్రస్ వస్తుంది, ఆ ఫోన్ వస్తుంది, ఫోన్ అడ్రస్ వస్తుంది. ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఎందుకు ఇచ్చారు? బ్రేక్ వెళ్దాం. బ్రేక్ తర్వాత మిగతా అంశాల గురించి మాట్లాడదాం. బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.